మాట్లాడేటప్పుడు కూడా తెలుగును వదిలేస్తూ ఉంటారు. ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఎందుకు ఇలా చేయడం? నేనేమో కొంతమంది తిడుతూ ఉంటాను, కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు అంటూ ఉంటారు, తిడతాను, ఎందుకే ఇలా అనవసరంగా ఇలా మాట్లాడడం, ఎందుకు తెలుగులోనే చెప్పచ్చు ఆ పదాన్ని కూడా. నా దగ్గరకు వచ్చినప్పుడు మా ఫాదర్కి షష్ఠి గుర్తు వస్తుందండి, ఎందుకు ఫాదర్ అని ఎందుకు అంటాం అనుకో, సరే అనుకో, నీకు ఇంగ్లీష్ వచ్చి నాకు నా దగ్గర ప్రదర్శన చేయక్కర్లేదు, ఇవాళ అందరూ చాలా మంది మాట్లాడతారు, అదే నీ ఒక్కడికే వచ్చాను కాదుగా, ఎందుకు మా ఫాదర్కి షష్ఠి గుర్తు వస్తుందండి అని అన్నాం. ఎందుకు ఈ మాట, ఎందుకు మా నాన్నగారికి మా తండ్రికి అంటే చదువుగా ఎంత చాలా బాగుంటుంది, ఎంత వినడానికి ఎంత బాగుంటుంది, ఇట్లాంటి మాటలు. ఆ సంస్కారం అనేది లోపిస్తూ ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎంతో బాధగా ఉంటుంది అలా చూసినప్పుడు, అలాంటి సందర్భాన్ని చూసినప్పుడు. ఇట్లా ఆ ఒక సంస్కారం మామూలుగా ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారనేది చెప్పక్కర్లేదుగా. పైగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారనేదాన్ని నేను చెప్తున్నా. అది పైగా ఇదివరకటి కాలంలో పెద్దవాళ్ళు పిల్లలకి మంచి సంస్కారం నేర్పించేవారు. ఇంట్లో ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, గురువుల దగ్గర ఎలా ఉండాలి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, ఏదో గుడికి వెళ్ళినప్పుడు క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలి, గురువు స్థానానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పిస్తూ ఉండేవాడు. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. వాళ్ళకి ఇక్కడికి వెళ్తున్నామా, గుడికి వెళ్తున్నామా, అథవా ఎక్కడో ఏదో యాత్రాస్థలానికి వెళ్తున్నామా, అసలు ఆ తేడానే తెలియదు వాళ్ళకి. ఇట్లా చేస్తూ ఉంటారు. కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు చూస్తుంటాం, స్వామి మాకు ఆశీర్వాదం చేయండి అని అడుగుతుంటారు. సరే మంచిగా ఆయన నీకు మంచిగా ఆశీర్వాదం చేస్తాను. తర్వాత నాకు వాళ్ళు థ్యాంక్స్ అని చెప్తారు. ఆశీర్వాదం చేసినందుకు నాకు వాళ్ళు చెప్పేది థ్యాంక్స్. మా అబ్బాయికి ఏదైనా ప్రసాదం కావాలి, మేము ప్రసాదం ఇచ్చిన తర్వాత పిల్లలకి చెప్తారు, థ్యాంక్స్ చెప్పు గురుగారికి, థ్యాంక్స్ చెప్పు అని చెప్తున్నారు. గురువు గారికి థ్యాంక్స్. అప్పుడు నేనేం చేశానంటే, నా దగ్గర ఉండే వాళ్ళకి చెప్పావు, పని చేయవయ్యా, ఈ పక్కన చెత్తకు నీరు పెట్టించు, ఎవరైనా నమస్కారం చెప్తే అది నేను తీసుకుంటాను, ఎవరైనా థ్యాంక్స్ చెప్తే దాంట్లో పడేయమని చెప్పండి అని